దీపావళి కథ. శ్రీరాముడు మరియు రావణ సంహారం. ఎప్పుడో చాలా కాలం క్రితం అయోధ్య అనే సుందరమైన రాజ్యం ఉండేది. ఆ రాజ్యానికి రాజుగా ధర్మపరుడు, జ్ఞానవంతుడైన దశరథ మహారాజు ఉండేవాడు. ఆయనకు 4 కుమారులు: రాముడు, భరతుడు, లక్ష్మణుడు మరియు శత్రుఘ్నుడు. అందరిలో పెద్దవాడు శ్రీరాముడు. ఆయన సత్యం, ధర్మం మరియు వినయానికి ప్రతీక. ఒకరోజు దశరథ మహారాజు తన పెద్ద కుమారుడు రాముడిని రాజుగా నియమించాలని నిర్ణయించాడు. కానీ శ్రీరాముడి సవతి తల్లి కైకేయి తన కుమారుడు భరతుడిని రాజుగా కావాలని కోరింది. తనకు దశరథుడు ఇచ్చిన 2 వరాలను ఉపయోగించి ఆమె రాముడిని 14 సంవత్సరాల అరణ్యవాసానికి పంపించింది. ధర్మబద్ధుడైన శ్రీరాముడు తండ్రి మాటలకు గౌరవిస్తూ ఎలాంటి ఆవేదన లేకుండా అడవికి వెళ్ళాడు. ఆయనతో పాటు సీతమ్మ మరియు లక్ష్మణుడు కూడా వెళ్ళారు. అడవిలో వారు శాంతితో జీవిస్తూ ఋషులను దర్శిస్తూ కాలం గడిపేవారు. కానీ అక్కడ లంకారాజ్య రావణుడు సీతమ్మ సౌందర్యం గురించి విని ఆమెను అపహరించాడు. రావణుడు మహాబలశాలి. 10 తలలతో 20 చేతులతో ఉండే రాక్షసుడు సీతమ్మను తన లంకా రాజ్యంలో బంధించి రాముడికి సవాలు విసిరాడు. రాముడు బాధతో హనుమంతుడి సహాయం కోరాడు. హనుమంతుడు లంకకు వెళ్ళి సీతమ్మను కనుగొన్నాడు. ఆమెకు ధైర్యం చెప్పాడు. తర్వాత రాముడు వానరసేనలతో కలిసి సముద్రం మీద వంతెన కట్టి లంకకు వెళ్ళాడు. అక్కడ ప్రారంభమైంది మహాయుద్ధం. ధర్మం వర్సెస్ అధర్మం. వానరసేన మరియు రాక్షస సైన్యం భీకరంగా పోరాడారు. కుంభకర్ణుడు, ఇంద్రజిత్తు మరియు మరెన్నో రాక్షసులు రాముడి చేతిలో సంహరమయ్యారు. చివరికి రాముడు రావణుడిని ఎదుర్కొన్నాడు. రావణుడు తన రథంపై యుద్ధానికి దిగాడు. బాణాలు, శక్తులు, మాయాజాలాలతో యుద్ధం గంటల కొద్దీ సాగింది. రాముడు తన దివ్య ధనస్సు తీసుకొని బ్రహ్మాస్త్రాన్ని సంధించాడు. ఆ బాణం నేరుగా రావణుని హృదయాన్ని దాటి వెళ్ళింది. రావణుడు నేలపై పడిపోయి మరణించాడు. అలా ధర్మం అధర్మంపై విజయం సాధించింది. రాముడు సీతమ్మను తిరిగి తీసుకొని వానరసేనకు కృతజ్ఞతలు చెప్పి అయోధ్యకు తిరిగి బయలుదేరాడు. అయోధ్య ప్రజలు రాముడి రాక కోసం ఎంతో ఆతృతగా ఎదురుచూశారు. 14 సంవత్సరాల తరువాత తమ ప్రియమైన యువరాజు తిరిగి వస్తున్నాడని తెలుసుకొని ప్రజలు ఇళ్ళని దీపాలతో వెలిగించారు, పూలతో అలంకరించారు. అయోధ్య అంతా వెలుగులతో మెరిసిపోయింది. ఆనందం నాదాలతో మారుమ్రోగింది. ఆ రాత్రి చీకటిని తొలగించి వెలుగు విరజిల్లింది. అదే రోజు నుండి ప్రజలు ప్రతి సంవత్సరం దీపాలను వెలిగిస్తూ దీపావళిని జరుపుకుంటారు. శ్రీరాముడు తిరుగు ప్రయాణాన్ని, చెడుపై మేలుకి జయాన్ని స్మరించుకుంటూ వాళ్ళు దీపావళిని జరిపేవారు. దీపావళి యొక్క ముఖ్య సందేశం ఏమిటంటే, దీపావళి మనకు ఒక శాశ్వతమైన సందేశాన్ని ఇస్తుంది. మన హృదయంలో ఉన్న అసూయ, అహంకారం, కోపం, ద్వేషం అనే చీకటిని తొలగించి సత్యం, ప్రేమ, క్షమ మరియు వెలుగు అనే దీపాలను వెలిగించాలి. ఎందుకంటే రావణుడు బయట ఉన్న రాక్షసుడు కాదు, మనలోని చెడు లక్షణాలే మన రాక్షసులు. రాముడు మనలోని ధర్మం, న్యాయం, ప్రేమ. రాముడు గెలవాలంటే మనలోని రావణుణ్ణి జయించాలి.